నిన్న తృతీయ వర్ష అనుకుంటా కదా, థర్డ్ ఇయర్ ట్రైనింగ్స్ అయిపోయిన సందర్భంగా పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు తన ఫైనల్ అంటే ఆ స్పీచ్ ఇచ్చి మాట్లాడినరు. ఆయన ఆ స్పీచ్లో మళ్ళీ ఇది గిరీష్ గారు మాట్లాడుతున్న మాట కాదు, నేను అందుకనే సపరేట్ చిట్టా ఇప్పలేదు దీని మీద. మళ్ళీ గిరీష్ గారు మాట్లాడుతున్నాడు, అరే నువ్వు ఈ ఐడియాలజీతో మాట్లాడతావు అని అంటారు. ఇంట్లో నిన్న మీరు ఆ స్పీచ్ వింటే శ్రీధర్ అన్న, సరే ఇగో ఇంట్లో ఉన్నదే చదువుదాం, ఆయన చెప్పిందే చదువుదాం ఒకసారి. ఎలక్షన్స్ ఆర్ ఎసెన్షియల్ ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ. సిన్స్ దెర్ ఆర్ టూ సైడ్స్ దెర్ ఈస్ ఎ కంటెస్ట్, బట్ దెర్ ఈస్ ఎ dignity to it. Lies should not be used. The kind of criticisms that were made for each other, the manner in which a campaign would lead to a tiff in society, none of it was taken care of. Organizations like RSS were also dragged into it. Falsehood was presented with the help of technology. The same government is back. It is right to have a lot of positive things that has happened in the 10 years. But it doesn't mean that we are free from the challenges now. The situation in Manipur will have to be considered with priority. There is a need to get over election rhetoric and focus on problems facing the nation. Parama Pujaniya Mohanji Bhagavat, Sir Sanchaalak RSS. ఇప్పుడు మీకు చెప్తున్నారు రే, ఇగో ఇంత పెద్ద మనిషి కూడా ఆయన ఏమని అన్నాడు ఆ స్టేట్మెంట్ ఇన్నుర్రి. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఛాలెంజెస్ నౌ. గవర్నమెంట్ వచ్చింది మూడోసారి, అదే గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది దేశంలో, బట్ ఛాలెంజెస్ అయిపోయినాయి అని చెప్పి మేము ఒప్పుకుంటలేం. దేర్ ఆర్ ఛాలెంజెస్. మీరు రోజు మాట్లాడతారు కదా మణిపూర్ అనగో. పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు సర్సంచాలక్ గారు కూడా మణిపూర్ మీద మాట్లాడింది. గిరీష్ అనేటోడు కూడా కనీసం ఇప్పుడు నేను ఆయనతో పోల్చుకుంటలేను, ఆయన గోటికాడికి పనికొస్తాను పనికిరాను నేను, కానీ ఇదే ఛానల్లో మణిపూర్ మీద మేము కనీసం ఒక 7-8 సార్లు మాట్లాడినాం. ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నాడు కంప్లీట్ రెస్టోరేషన్ ఆఫ్ పీస్ ఇన్ మణిపూర్ ఈజ్ ద ప్రైమరీ అజెండా. అంటే రాజకీయాలు ఒక పక్కన సిద్ధాంతం ఎల్లప్పుడూ అనన్న మాటనే ఇలా సర్సంచాలక్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఏందన్నానంటే రాజకీయాలలో అబద్ధాలు పెట్టి గెలుసుడేంద్రాబాయ్ నాకు అర్థం కాదు. నీకేదైనా నిజంగా మోతబరు ఉంటే నువ్వు ఫ్యాక్ట్స్ ప్రొడ్యూస్ చేసి మాట్లాడు, అంతేగాని రాజ్యాంగాన్ని మార్చేస్తున్నాం, రిజర్వేషన్లు రద్దయిపోతున్నాయి. నేను ఆ కాడికి ఇవాళ పేపర్లలో కూడా వస్తా, ఆయన మాట్లాడిన మాటలే మీకు ఇవాళ నేను మాట్లాడుతున్నా. దాని మీద చాలా పెద్ద చర్చ ఉన్నది ఇలా చిత్రగుప్తుల రిజర్వేషన్స్ల మీద, ఇదే పేపర్లో ఆయన మాట్లాడిన మాట. ఆయన ఇంకొక మాట మాట్లాడింది ఏందనంటే క్రిటిసిజమ్స్ ఉంటాయి, కాకపోతే పర్సనల్ క్రిటిసిజం దాకపోవడం అనేది దురదృష్టకరం. కాంపిటీషన్ అన్నప్పుడు ఖచ్చితంగా 2 పార్టీలు ఉంటాయి కాబట్టి పోటీ ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి పోటీలో ఎవడో ఒక్కడే గెలుస్తాడు, కాబట్టి ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంది దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అన్న సందేశమే సర్సంచాలక్ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు మాట్లాడిన మాటలు. ఇందులో ఒక పాయింట్ నేను యాడ్ చేయొచ్చా? పక్కాన. అయితే ఈ ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీయా, ఓన్లీ బీజేపీకే పనిచేస్తుందా అని ఒక ప్రెస్ మీట్లో అడగడం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ కాదు, బీజేపీకి ఒక్కదానికే పనిచేయము, ఎవరు ఏ పార్టీ పిలిచినా మేము పనిచేయడానికి రెడీగా ఉంటాము, కానీ వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి, వాళ్ళు నిజంగా దేశం కోసం పనిచేస్తున్నారా, వాళ్ళ ఎన్నుకున్నటువంటి ఎజెండా ఏంది అది చూసి మేము తప్పకుండా మేము ఏ పార్టీకైనా సపోర్ట్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్స్ గ్రేట్. అంటే మనము అందరు అనుకుంటారు కదా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ, అది కాదు, దేశం కోసం పనిచేసేటువంటి ఏ వ్యవస్థకైనటువంటి పర్ఫెక్ట్లీ కరెక్ట్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నది. సో హ్యాట్స్ ఆఫ్. మణిపూర్లో కూడా ఇష్యూ జరిగితే మీరందరు గాయ గత్తర పెట్టిర్రు రవై మీ అందరికి చెప్తున్నా, బట్ ఇదే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మణిపూర్లో శాంతి నెలకొల్పే ప్రయత్నం చేసిర్రు. ఇది మీరు యాద పెట్టుకోరు. ఇంతసేపు మీరు లొల్లి పెట్టి పార్లమెంట్ని అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేసిర్రు తప్ప, ఇగో దేశాన్ని ప్రేమించే సంస్థలు, దేశాన్ని ప్రేమించే ఆర్గనైజేషన్లు, దేశాన్ని ప్రేమించే సంఘులు ఇగో ఇట్లా పనిచేస్తాయి. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఏమన్నాడంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఫాల్స్ నరేటివ్ని స్ప్రెడ్ చేయడం అనేది ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది దేశానికి.
వీ హ్యావ్ సీన్ ద మార్ఫ్డ్ వీడియో ఆఫ్ అమిత్ షా విచ్ వాజ్ లింక్డ్ టు తెలంగాణ. దాని మీదనే ఇలా తెలంగాణ గౌరవ 2వ ముఖ్యమంత్రి తెలంగాణకు అనుముల రేవంత్ రెడ్డి గారి పైన కూడా కేసు బుక్ అయింది. ఆయనకు లింక్ ఉందా లేదా, ఆయన దర్యాప్తు సంస్థలకు వాళ్ళు నేను భయపడతానా అని ఇక్కడ పీకుడు మాటలు మాట్లాడు కాదు. అటు దర్యాప్తు సంస్థలకు ఫేస్ చేయాలి. యూ నీడ్ టు ఫేస్ ద ఛాలెంజెస్. వెన్ దెర్ హ్యాడ్ బీన్ అలిగేషన్స్ యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది అలిగేషన్స్. అది ఈ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మా కజిన్ ఈ మధ్య ఏమన్నాడంటే మన ఇండియాకి ఒక స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ కావాలి ఇప్పుడు. కావాలా? ఎందుకంటే ఒకప్పుడు ఆయన మాటల్లో అంటూ ఒకప్పుడు టిఎన్ శేషన్ గారు ఉండే కదా, అట్లాంటి వ్యక్తి మరొక వ్యక్తి కావాలి మనకి. సో అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అతని మీద పనిచేయకుండా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకునేటువంటి మన సైబర్ సెక్యూరిటీని చాలా పకడ్బందీగా చేసేటువంటి వ్యక్తి కావాలని చెప్పేసి ఈరోజు మన భారతదేశానికి అవసరం అని అంటున్నాడు. నిన్న ఇట్స్ కరెక్ట్. ఇంకో 2 days బ్యాక్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్ డిస్కషన్లో చెప్తున్నా. అజిత్ దోవల్ గారు కూడా నిన్న ఒక పెద్ద మాట మాట్లాడారు. నిన్న అంటే ఒక 2-3 days బ్యాక్ అని అనుకుంటా. ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ మన బార్డర్స్ని సీల్ చేయాలి గట్టిగా. బార్డర్స్ని ఎంత గట్టిగా సీల్ చేస్తామో మన ఎకానమీ అంత గట్టిగా మీదికి పోతుంది. ఎందుకనంటే చైనా ఆడికేన్ ఏం చేస్తుంది అన్నది మనందరికీ తెలుసు. పాకిస్తాన్ ఇడికేన్ ఏం చేస్తుందో తెలుసు. మయన్మార్కేన్ రోహింగ్యాలు ఏం చేస్తున్నారో మనకు అందరికీ తెలుసు. బంగ్లాదేశ్ రోహింగ్యాలు వీళ్ళందరూ మనకి ఏం చేస్తున్నారో తెలుసు. దేశ ఆర్థిక వ్యవస్థ అన్నది మన బార్డర్ సీలింగ్ మీద కూడా గట్టిగా ఉంటుంది. ఎస్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ మేజర్ సినారియోస్ ఇన్ అవర్ ఫోల్డ్, బట్ బార్డర్ సెక్యూరిటీ షుడ్ బి అవర్ టాప్ ప్రయారిటీ అని చెప్పి అజిత్ దోవల్ గారు కూడా మాట్లాడారు.